నమస్కారం. నా పేరు కోత మధుసూదన్ రావు, శ్రీకాకుళం జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడిని. ఈరోజు దేశం మొత్తం గత కొన్ని సంవత్సరాలుగా పంజాబ్ నుంచి రైతులు చేస్తున్నటువంటి అందరికీ, భారతదేశంలో ఉన్న రైతులకి, కార్మిక, కర్షక లోకానికి అందరికీ ఉపయోగకరమైనటువంటి చట్టాలు తేవాలని చెప్పి నిరసన చేస్తున్నారు. దానిలో భాగంగా క్విట్ ఇండియా స్ఫూర్తితో ఈరోజు టెక్కల్లో మేము కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్ మోర్చా, రైతు కూలీ, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక అందరం కలుపుకొని ఈవేళ రాష్ట్రపతి గారికి ఒక మెమోరాండం ఇచ్చాం. ఆ మెమోరాండంలో ఏంటంటే అది తహసీల్దారు ద్వారా మేము పంపిస్తున్నాం అన్ని సంఘాలు కలుపుకొని. ముఖ్యంగా ఏంటంటే ఇటీవల అమెరికా స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో 100% టారిఫ్ విధించి చట్టం తీసుకొచ్చి ఒక ఒప్పందాన్ని చేస్తుంది. దానికి మన దేశ ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, రైతులు, కార్మికులు, కర్షకులు అందరూ చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానిలో ఏమవుతుందంటే మన సంపద అమ్ముడు పోకుండా ఇతర దేశాల నుంచి, అమెరికా నుంచి వచ్చినటువంటి అన్ని ప్రోడక్ట్స్ అన్నీ సేల్స్ అవ్వడానికి అటువంటి టారిఫ్ లేదు అమెరికా నుండి వచ్చిన దానికి. కానీ మన దేశం నుంచి వెళ్ళాలంటే 100% టారిఫ్. అంటే అర్థం. అధ్యక్షులు, నా పేరు వాసుదేవరావు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకి వ్యతిరేకంగా ఈరోజు జైలు బరో అనే కార్యక్రమాన్ని పిలిపివ్వడం జరిగింది. దీనివల్ల రాష్ట్ర కార్మిక వర్గం కానీ, కిసాన్ మోర్చా అనే ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్విట్ ఇండియా ఉద్యమం తొలి స్వాతంత్ర ఉద్యమంలో ఏదైతే ఉద్యమానికి ప్రారంభించామో మళ్ళీ మరొక స్వాతంత్ర ఉద్యమానికి మనమందరము ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రైతాంగాన్ని దివాళా తీస్తుంది. అలాగే రైతాంగం దగ్గర ఉన్న భూములన్నీ కూడా దారాదత్తం చేసి కార్పొరేట్లకి దారాదత్తం చేసి. మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా జైలు బోరా కార్యక్రమం క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో చేయడం జరుగుతుంది. ఈరోజు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో రైతాంగంకి తీవ్ర నష్టం చేస్తుండేటటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగాను. నా పేరు కొల్లి ఎల్లయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా జైలు బోరా కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఈ డివిజన్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రజా సంఘాలు ఐక్యవేదిక తరఫున ఈ జైలు బోరా కార్యక్రమం జరుగుతుంది. ఈ జైలు బోరా కార్యక్రమం ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రైతులకి పంట రుణాలు ఇవ్వాలి, అదేవిధంగా సాగునీరు కల్పించాలి. నా పేరు కె సోమేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆదివాసీ ఆల్ ఇండియా గిరిజన ఐక్యవేదిక మాట్లాడుతున్నాను. ఏదైతే ఈరోజు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్త నిరసన జైలు బరో ఉందో దాన్ని విజయవంతం చేస్తూ అమెరికాతో స్వేచ్ఛా ఒప్పందాన్ని కుదుర్చుకున్న దాన్ని వెంటనే రద్దు చేయాలి. అలాగే రైతులకు, కూలీలకు, ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా న్యాయం జరిగేలా చూడాలా. ధర్మారావు, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్. ఈరోజు దేశవ్యాప్తంగా జైలు బరో కార్యక్రమం కార్మిక రైతు సంఘాలు తీసుకోవడం అన్నటువంటిది ప్రజల తాలూకా ఆగ్రహాన్ని ప్రభుత్వాన్ని నిర్ణయాల మీద తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు అమెరికాతో చేసుకున్నటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల భారతదేశ రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ఈ రైతులు పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కాదు కదా, మార్కెట్ కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో దాపురించనున్నాయి. కాబట్టి భారత రైతాంగానికి రక్షణ కల్పించాలా, వారికి భద్రత కల్పించాలా, వారు చేసినటువంటి ఉత్పత్తి చేసిన పంటలకి గిట్టుబాటు ధర రావాలంటే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలా. ఈరోజు ఈ జైలు బరో కార్యక్రమానికి పిలుపునిచ్చిన ఐక్యవేదిక, కార్మిక, కర్షక అన్ని ప్రజా సంఘాల మద్దతుతో దేశవ్యాప్తంగా జైలు బరో కార్యక్రమం క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమం ఇలా చేయమని కేంద్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పిలుపు మేరకు ఈ కార్యక్రమం టెక్కలో నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు చెప్పినటువంటి మా సంఘ నాయకులు, పార్టీ నాయకులు కూడా అన్ని విషయాలు తెలియజేశారు. దానికి అనుగుణంగా ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నావో దాన్ని రద్దుపరుచుకొని రైతాంగానికి, కార్మిక, కర్షక వర్గాలకి, విద్యార్థులకి అందరికి కూడా
ఒక మంచి పాలన అందించి వాళ్ళని సహాయం చేయలే కానీ వారి పొట్టలు కొట్టి వాళ్ళ ద్వారా జీతాలు లేకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టి పనులు లేకుండా ఇబ్బంది పెట్టి ధరల పెరుగుదల ఇవన్నీ కూడా రైతులు చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ముఖ్యంగా ఈ శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని మా ముఖ్యమైన డిమాండు. మరి ఈరోజు ఈ క్విట్ ఇండియా ఉద్యమం ఆ రోజు ఎంతో